హలో అండి, నమస్తే. నా పేరు చంద్రకళ. మీరు చూస్తుంది కళ హోమ్ ఆర్ట్స్ ఛానల్. నా ఛానల్లో సింపుల్ ప్యాటర్న్స్తో బ్లౌజ్ డిజైనింగ్ ఎట్లానో చూస్తారు. టుడేస్ ప్యాటర్న్కి వచ్చి కూడా చాలా సింపుల్ అండి. చాలా మంచి వీడియోస్ షేర్ చేస్తున్నాను అంటున్నారు కదా, మరి ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోస్ లైక్ చేయడం మర్చిపోకండి. ఇక ప్యాటర్న్ వచ్చేసి చాలా సింపుల్ ప్యాటర్న్. ఇది ఆల్ ఓవర్ బూటీస్ అనమాట. చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు. స్టిచ్ వచ్చేసి జస్ట్ నేను ఇక్కడ 6 స్ట్రాండ్స్ తీసుకున్నాను. నేను యూజ్ చేసే థ్రెడ్ వచ్చేసి యాంకర్ థ్రెడ్ యూజ్ చేస్తున్నాను. నీడిల్ నెంబర్ 6 యూజ్ చేస్తున్నాను. ఇలా యాంకర్ థ్రెడ్ తోటి మనం ఇలా క్రాస్గా స్టిచ్ తీసుకోవాలి. పెటల్ ఉంది కదా ఇక్కడ, ఈ పెటల్లో క్రాస్గా స్టిచ్ అనేది తీసుకోవాలి. మధ్య పెటల్ వచ్చేసి మనం వేరే స్టిచ్ అనేది యూజ్ చేస్తాం. ఇలా రౌండ్గా ఉండేకి వేరేగా యూజ్ చేయాలి. ఇలా ఇది వచ్చేసి మనకి వేరేగా ఉంది కదా, ఇలా సైడ్గా ఉంది కదా, లోటస్ లీఫ్ కాబట్టి దీనికి వేరేగా తీసుకోవాలి. ఇలా పెటలంతా మనం ఫిల్ చేసేసుకోవాలి. ఇలా సింపుల్గా థ్రెడ్ వర్క్ తోటి చాలా డీసెంట్ లుక్ అనేది ఉంటుంది. మనకి టైం కూడా ఎక్కువ తీసుకోవచ్చు. బూటీస్ అనేవి చాలా సింపుల్గా చిన్నవి కాబట్టి ఇట్టే అయిపోతాయి. మనకి ఏంటంటే ప్యాటర్న్ అనేది స్టార్ట్ చేసామంటే చాలా ఈజీగా కంప్లీట్ అయిపోయిందే అని మనకి అనిపిస్తుంది అనమాట. అంత సింపుల్గా ఉంటుంది. ఇది చూసారా, ఇలా పైన తీసుకున్నాను, కొస దగ్గర తీసుకుని కిందకి దించాను. స్ట్రైట్ అనమాట. కిందకి దించుకున్నాక ఇక్కడ నుంచి మళ్ళీ ఈ వైపుకి థ్రెడ్కి అటు ఇటు మనం స్టిచ్ నీడిల్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఈ నీడిల్ థ్రెడ్కి ఇటువైపు తీసుకుంటున్నాను. ఇలా కిందకు కూడా మనం నీడిల్ అనేది గుచ్చుకుంటూ ఉండాలి. ఇది వచ్చేసి ఫిష్ బోన్ స్టిచ్ అంటారు. ఇందాక స్టిచ్ చేసింది సాటిన్ స్టిచ్. ఈ ఫిష్ బోన్ స్టిచ్ తోటి నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ప్యాటర్న్ అనేది చాలా ఫీలింగ్ అనేది చాలా డీసెంట్ లుక్ వస్తుంది. ఇక ఈ సైడ్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. ఇక నెక్స్ట్ వచ్చేసి జరీ థ్రెడ్ యూజ్ చేస్తున్నాను. జరీ థ్రెడ్ వచ్చేసి నేను 4 స్ట్రాండ్స్ తీసుకున్నాను. ఇందాక ఎలా స్టిచ్ చేసామో అలాగే అనమాట. ఫిష్ బోన్ స్టిచ్ తోటే ఇవి కూడా రౌండ్గా ఉన్నాయి కదా, పెటల్స్ వచ్చేసి ఆ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా నీడిల్ దించేసుకుంటున్నాను. ఈ పక్కంద కూడా సేమ్ అదే విధంగా. ఇక కాడ వచ్చేసి జస్ట్ ఇలా ఒక టాకా వేసుకున్నాను. పక్కన ఇంకొకటి, మధ్యలో ఒక్కటి ఇలా అడ్డంగా వేసుకుంటున్నాను. ఈ సైడ్ కూడా అలా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేసుకున్నాక మధ్యలో వచ్చేసి మనం కొందన్ అనేది స్టిక్ చేసుకోవచ్చు. వైట్ కానీ మనం కలర్స్ కానీ చూస్ చేసుకోవచ్చు. మనం ప్యాటర్న్ కంప్లీట్ అయ్యాక కొందన్ అనేది ఫ్యాబ్రిక్ గ్లూతో స్టిక్ చేసుకోవాలి. ఇక మొత్తం ప్యాటర్న్ అనేది కంప్లీట్ అయ్యాక ఓవరాల్ లుక్ వచ్చేసి చాలా డీసెంట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మరి ట్రై చేస్తే కనుక వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. చూడండి, ప్యాటర్న్ చాలా బాగుంది కదా. తప్పకుండా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. ఇలాంటి మంచి ప్యాటర్న్స్ కోసం మరి వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నమస్తే.